మంత్రి నారా లోకేష్ సౌజన్యంతో రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందిన వారిని సింగపూర్కు తీసుకెళ్తున్నారు. ఈ నెల 27న వీరి పర్యటన మొదలైతే వచ్చే నెల 2న ముగుస్తుంది. సింగపూర్ వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని శ్రీకాకుళం జిల్లా జి సిగడా మండలం బూటుపలికిన ఉపాధ్యాయురాలు అరుణ తెలిపారు. అవకాశం కల్పించిన మంత్రి లోకేష్కు ధన్యవాదాలు తెలుపుతున్న అరుణతో మా స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీ ఫేస్ టు ఫేస్. నూతన బరబడి రానుంది. అదే విద్యాశాఖలో తీసుకోబోతున్న సరికొత్త మార్పులు అని చెప్పచ్చు. ఏదైతే ఇటీవల బెస్ట్ టీచర్స్గా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారందరూ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 78 మంది సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడి విద్యా వ్యవస్థను మొత్తం అధ్యయనం చేసి అదే ఇక్కడ ఏం లోపాలు ఉన్నాయి, అక్కడ జరుగుతున్న విద్య ఏమిటి అనేవన్నీ అవగాహన చేసుకొని ఇక్కడ అదే విద్యను ఇంప్లిమెంట్ చేయడానికి మంత్రి నారా లోకేష్ గారు నడుం బిగించారని చెప్పొచ్చు. అయితే ఆయన ఆధ్వర్యంలో, ఆయన డైరెక్షన్లో ఇప్పుడు ఏదైతే కొందరు టీచర్స్ సింగపూర్ మరికొద్ది రోజుల్లో వెళ్ళబోతున్నారు. వారి పర్యటన 28 నుంచి 27 నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం హెచ్ఎల్ నియోజకవర్గంలోని జీసెగడం మండలంలో ఉన్నాము. ఇక్కడ బూటుపేట ఏదైతే ప్రాథమిక ఎంపీపీ స్కూల్ ఉందో ఇక్కడ మనం ఉన్నాము. ఇక్కడ మేడం గారు ఉన్నారు. ఆవిడ ఈ సింగపూర్ పర్యటనకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం, అంటే మీకు బెస్ట్ టీచర్గా అవార్డు వచ్చింది. ఫస్ట్ బెస్ట్ టీచర్గా అవార్డు రావడంతో ఈ సింగపూర్ పర్యటనకు మీకు సెలెక్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 3 సెలెక్ట్ చేశారు, అందులో మీరు ఒకరు ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే ఎవరికి దొరికిన అదృష్టం అయితే మాకు నారా లోకేష్ గారి ద్వారా మాకు వచ్చిందని మేము అనుకుంటున్నాము. నిజంగా ఆయనకి, సీఎం సార్కి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు సార్. మేము గత 4 సంవత్సరాలుగా నేను ఎన్నోసార్లు ఈ బెస్ట్ టీచర్కి అప్లై చేశాము. కానీ నేను ఎరిగిన రీతిలో డిస్ట్రిక్ట్లో కూడా దీనికి ఇంటర్వ్యూ చేశారు, అలానే స్టేట్లో కూడా ఇంటర్వ్యూ చేశారు సార్. ఇంటర్వ్యూ చేసి చాలా టఫ్గా చేసి మమ్మల్ని సెలెక్ట్ చేశారు. అందుకు ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు సార్. మేడం, ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థను అధ్యయనం చేయడానికి మీరు సింగపూర్ వెళ్తున్నారు. అక్కడ ఏం చూస్తారు, అక్కడ ఏం నేర్చుకుంటారు మీరు? అక్కడ యొక్క విద్యా విధానం ఏ విధంగా ఉంది, ఆ విద్యా విధానాన్ని మన రాష్ట్రంలో ఏ విధంగా మనం మార్పు తీసుకోవచ్చు, దాని యొక్క కేస్ స్టడీగా మేము చేయబోతున్నాం సార్. అంటే సింగపూర్ వ్యవస్థని బెస్ట్ విద్యా వ్యవస్థగా అంటారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు మీరు, మీ ఫీలింగ్ ఎలా ఉంది? మా ఫీలింగ్ అయితే చాలా బాగుంది సార్. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక ఉన్నతమైన చదువులు గలది ఏదంటే సింగపూర్ అండి. ఆ సింగపూర్ వెళ్ళడం వల్ల అక్కడ యొక్క విద్యా విధానం మేము కూడా తెలుసుకొని మా పిల్లలకి ఇంతవరకు నేనైతే కృత్యాధార బోధన ద్వారా నా పిల్లలకి నేను చెప్పేదాన్ని. ఇంకా ఇప్పుడు అక్కడ సింగపూర్ వెళ్ళడం వలన అక్కడ ఉన్న యొక్క విద్యా విధానాన్ని నేను తెలుసుకొని నా పిల్లలకి, నా స్కూల్లో ఉన్న పిల్లలకి నేను చెప్పాలని నేను అనుకుంటున్నాను సార్. ఇదైతే చాలా ఆనందంగా ఉంది. చూస్తున్నారు కదా, ఒక చిన్న స్కూల్ ఇది, ఎంపీపీ స్కూల్. అంటే కొంచెం లూప్ లైన్లోనే ఉంది ఇది. అయితే ఈ స్కూల్ నుంచి ఈవిడ దీనికి అంటే ఈ సింగపూర్ పర్యటనకు సెలెక్ట్ అవ్వడం, ఇక్కడ నుంచి విద్యార్థులకు ఇక్కడ ఏదైతే మెరుగైన విద్య వస్తుందని మనం అనుకోవచ్చు. అయితే మరింతగా మనం చూసుకుంటే మేడం, ఇప్పుడు ఏదైతే మీకు ఫస్ట్ బెస్ట్ టీచర్గా ఎంపిక చేశారు కదా, అసలు బెస్ట్ టీచర్గా ఈసారి ఎంపిక అయ్యారు. మీరు చెప్పారు గతంలో 3 సార్లు అవ్వలేదు, ఇప్పుడు అయిందని చెప్పారు. అంటే ఈసారి ఎందుకు అయ్యారు? ఈసారి అంటే నేను ప్రతిసారి కూడా కొంచెం ఇబ్బంది పడే వాళ్ళము, కానీ ఈసారి మాత్రం జెన్యున్గా తీసారని అయితే మేమైతే ఆశించాం సార్. అది మరి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. అంటే మంత్రి నారా లోకేష్ గారి ప్రతినిధిగా మీరు అవార్డు అనేది అందుకున్నారు. ఆ మూమెంట్ ఎలా అనిపించింది? నారా లోకేష్ గారు అంటే నేను చిన్నప్పటి నుంచి అయితే నేను చంద్రబాబు నాయుడు గారిని నేను చదువుకునేటప్పుడు ఆయన ఫస్ట్ సీఎం సార్. ఫస్ట్గా సీఎంగా సెలెక్ట్ అయినప్పుడు ఆయన స్పీచ్ ఇస్తున్నప్పుడు నేను వెళ్తున్నప్పుడు మేమందరం కూడా ఎగిరి చూసేవాళ్ళం. చూస్తే అంత పెద్ద ఆయన దగ్గరికి మేము ఎలా చూస్తున్నామో, కానీ ఎప్పుడైనా సరే మమ్మల్ని చూడొచ్చా మ్యాన్స్ అని అప్పుడు నేను అనుకున్నాను సార్. మాకంటూ ఒక విద్యా విధానం అనేది ఉంటే మేము బాగా చదువుకుంటే ఏదో ఒక రోజు ఆయన దగ్గరికి చేరుతాం అసలు అనుకున్నాం సార్. ఆ విధంగానే ఆయన దగ్గర చేరాను సార్. అది ఇప్పుడు మనం చూస్తున్నాము. ఏదైతే టీచర్ మనతో పాటు చెప్పారో, ఏదైతే ఖచ్చితంగా విద్యాశాఖలో అనేక మార్పులు వచ్చాయి, ఎఫ్ఎల్ఎన్ తీసుకొచ్చారు, అలాగే మెగా పీటీఎం కానీ ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఆ విద్యాశాఖలో అనేక మార్పులు వచ్చాయి. అలాగే సింగపూర్ పర్యటనకు వెళ్తూ ఎంతో ఆనందంగా ఉంది అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ కెమెరామెన్ ప్రసన్నతో రిపోర్టర్